వచ్చాయి తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ రోజా వెళ్ళిపోతారని ఏవో మంత్రాలు జరుగుతాయి, ఆశపడుతున్నట్టున్నారు. వాళ్ళు ఆశపడుతున్నారని. అంటే ఒక స్ట్రాంగ్ వాయిస్ వాళ్ళు కావాలనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ స్ట్రాంగ్ వాయిస్ తీసేయాలి? స్ట్రాంగ్ వాయిస్ తొక్కేయాలనుకుంటున్నారు అంతే. చంద్రబాబు నాయుడు సంగతి మనం చూసాం కదా, మీకే బాధ తెలుస్తుంది. ఆయన దగ్గర ఉన్నప్పుడు విలువ తెలీదు, బయటకు వెళ్ళి వాళ్ళు ఎదిగినప్పుడు ప్రేమగా పిలుచుకొని వాళ్ళని మళ్ళీ ఆ విలువ తెలుసుకుని కాళ్ళ కింద వేసి తొక్కేయడం ఆయనకు మామూలే. మళ్ళీ ఆ విలువ తెలుసుకుని ఆ విలువ ఇస్తామని పిలిస్తే జీవితంలో అలాంటి ఆలోచన రాదు, అలాంటి ఆశ కూడా లేదు. రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు కదా. నేను రాజకీయాలు ఎప్పుడు కూడా పవర్ కోసం రాలేదనేది మీకు తెలుసు, ఎందుకంటే పవర్ కోసం వస్తే ఇంత పవర్ఫుల్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేసే పని ఒప్పుకునే అవకాశం ఉందా ప్రతిపక్షంగా? ఓకే, ఈ విషయంలో బాగానే చేసింది అని చెప్పే పరిస్థితి ఉందా? ఏదన్నా ఒక అంశం? అబద్ధాలు చెప్పే దాంట్లో కరెక్ట్గా చెప్తారు. తర్వాత రెండోది, దేశంలో ఉన్న వృద్ధి రేటు కన్నా కూడా 5% ఎక్కువ వృద్ధి రేటు ఉంది. ఏ విధంగా వస్తుంది? 3 సంవత్సరాలుగా కరువుతో వ్యవసాయం కుదేల్మనింది, పరిశ్రమలు ఒకటి కొత్తగా రాలేదు. ఎక్కడి నుంచి వృద్ధి రేటు వస్తుంది చెప్పండి? పారిశ్రామిక రంగం, వ్యవసాయం, ఇంకా చెప్పండి. ఇవన్నీ కలిస్తేనే కదా. మరి ఇవన్నీ కలిస్తే అన్నప్పుడు రైతులు జీరో అయిపోయారు, పరిశ్రమలు ఒకటి కూడా రాలేదు, ఏ విధంగా వృద్ధి రేటు వస్తుంది?